అందరికంటే ముందు అలర్ట్ అయ్యారు. బావ రూరల్ తెలంగాణలో సమావేశం పెడితే బామ్మర్ది అర్బన్ ఏరియాలో సర్పై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ క్యాడర్ను యాక్టివ్ చేస్తూ వస్తున్నారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సభకు కూడా పార్టీ ముఖ్య నేతలు హాజరు కాలేదు. ఇప్పటికే దాదాపు 80 నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తయిన కేటీఆర్ హరీష్ నల్గొండ జిల్లాలో ఒక్క మీటింగ్కు అటెండ్ కాకపోవడం పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. నల్గొండ జిల్లా కారు పార్టీలో గ్రూప్ రాజకీయాలు తలనొప్పిగా మారాయా? అక్కడ సర్ మీటింగ్లు పెట్టనిది అందుకేనా? నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ వార్ నడుస్తోందా? నల్గొండలో బీఆర్ఎస్ సర్ సభలు పెట్టనిది అందుకేనా? కేటీఆర్ హరీష్ నల్గొండ జిల్లాలో సర్ సభలను స్కిప్ చేస్తున్నారా? సర్పై ప్రజలకు, పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు స్వయంగా పలు నియోజకవర్గాల్లో పాల్గొంటూ సర్ అంశంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అలాగే పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పనిలో పనిగా పార్టీ సభ్యత్వ నమోదుపై నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 నియోజకవర్గాల్లో సమావేశాలను పూర్తి చేశారు. స్వయంగా కేటీఆర్, హరీష్ రావు అవగాహన సదస్సులకు హాజరవుతూ బిజీగా గడుపుతున్నారు. బీఆర్ఎస్ సర్ సమావేశాలు నిర్వహణకు ఉమ్మడి నల్గొండ జిల్లా మాత్రం మినహాయింపుగా కనిపిస్తోంది. నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో సర్పై సమావేశాలు జరిగినప్పటికీ కేటీఆర్, హరీష్ మాత్రం హాజరు కాలేదు. దీంతో ఆ జిల్లా బీఆర్ఎస్లో ఏదైనా ప్రత్యేక పరిస్థితి ఉందా అనే చర్చ మొదలైంది. జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వర్గం, మరికొందరు మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ గ్రూప్ రాజకీయాలే అధిష్టానం నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో రాష్ట్రమంతా తిరుగుతున్న కేటీఆర్, హరీష్ నల్గొండను మాత్రమే ఎందుకు దాటేస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూరేలా ఈ మధ్య తెలంగాణ భవన్లో జరిగిన పరిణామాలను పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఉదయం జగదీష్ రెడ్డి వర్గం మీడియాతో మాట్లాడగా, మధ్యాహ్నం కరణే ప్రభాకర్ నేతృత్వంలోని మరో వర్గం విడిగా మీడియా సమావేశం నిర్వహించింది. ఒకే రోజు ఒకే అంశంపై వేర్వేరు ప్రెస్ మీట్లు పెట్టడం నల్గొండ బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలకు ఉదాహరణగా చెబుతున్నారు. ఈ పరిస్థితులు చక్కబడే వరకు కేటీఆర్, హరీష్ రావులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సమావేశాలకు దూరంగా ఉంటున్నారన్న చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది. ముందుగా జిల్లాలోని నేతల మధ్య సమన్వయం తీసుకొచ్చి ఆ తర్వాతే కేటీఆర్, హరీష్ రావులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సర్పై సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయట. మరి నల్గొండలో గ్రూప్ రాజకీయాలకు తెర పడుతుందా లేదా అన్నదే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాలతో తేలనుంది. మొత్తానికి నల్గొండ జిల్లాలో సర్ సభలకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు దూరంగా ఉంటున్నారన్న ప్రశ్న, అందుకు వినిపిస్తున్న ఊహాగానాలు మాత్రం ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు ఉంటే సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి ఒక్కరే మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. మిగతా 11 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. జిల్లాలోని 2 ఎంపీ సీట్లు కూడా హస్తం పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. అలాంటి చోట బలపడేందుకు కలిసి పని చేయాల్సింది పోయి కారు పార్టీ నేతలు గ్రూపులుగా విడిపోవడంపై సొంత పార్టీలోనే హాట్ టాపిక్ గా మారింది. నల్గొండ కారు పార్టీ నేతలను కేటీఆర్, హరీష్ రావు ఎలా సెట్ చేస్తారో, ఆ జిల్లా నేతలంతా కలిసి పని చేసేదెప్పుడో వేచి చూడాలి మరి.